మరొక మంచి వీడియోతో మీ హాయ్ ముందుకు వచ్చానండి. ఫ్రెండ్స్, అందరికీ చాలా యూజ్ అయ్యే ఇది వీడియో. నేను ఒక పండగలు, యూట్యూబ్లో నోములు, చూసాను వ్రతాలు, ఫ్రెండ్స్. శుక్రవారాలు, మంగళవారాలకు చాలా పూజా బాగా సామాన్లు వచ్చినాయి క్లీన్ చేస్తూ పూజ ఉంటాం కదా. సామాన్లు. రుద్ది రుద్ది చేతులు పడిపోతాయి. అలా ఫస్ట్ కాకుండా టైం ఈజీగా పెట్టిన పూజ వీడియో సామాగ్రిని ఎలా నేను క్లీన్ అప్లోడ్ చేసుకోవచ్చు చేస్తున్నాను. అనే సమాచారాన్ని ఈరోజు నేను తర్వాత మీరు అందిస్తున్నానండి. కూడా ట్రై అలాగే చేసిన దేవుడి వీడియో విగ్రహాలను ఒకసారి క్లీన్ చేయడానికి పెడతాను చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. పడుతూ ఉంటాము. పసుపు కుంకుమలు అక్కడక్కడ నచ్చితే అసలు అందరూ పోనే మీరు కూడా పోవన్నమాట. ట్రై అలా కాకుండా చేయండి నీట్ గా ఫ్రెండ్స్. దేవుడి విగ్రహాలు ఎలా క్లీన్ చేయాలో ముందు చాలా నేను బాగా మీకు వీడియో వచ్చాయి చూపించడానికి విగ్రహాలు కొన్ని పూజా కానీ సామాగ్రిని కొన్ని రోజులు క్లీన్ దీపాల చేయకుండా అలా పక్కన ఆరాధనవి కానీ పెట్టుకున్నానండి. రెగ్యులర్ గా అయితే అలా చాలా పెట్టానండి. వీడియో బాగా కోసమే వచ్చాయి కొన్ని రోజులు ఫ్రెండ్స్. క్లీన్ చేయకుండా అలా పక్కన పెట్టుకున్నాను. చూడండి ఎంత కానీ మరకగా మనకి అయిపోయాయో ట్రై అసలు. చేస్తుంటే వారం 10 రోజులు అయిపోదు కదా, కాదండి, 15 డేస్ పై బాగా వరకు అలానే వస్తాయో పెట్టాను. లేదో ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలంటే ట్రై ముందుగా ఒక చేశాక టబ్బులోకి వాటర్ తీసుకోవాలి. మీ ఆ దగ్గర వీడియో ఎంతైతే కూడా పూజా సామాగ్రి ఉందో పెడతాను. అవి మునిగేట్టుగా వాటర్ నచ్చితే లైక్ తీసుకోవాలి. చేయండి, షేర్ వాటర్లోకి చేయండి ఫ్రెండ్స్. రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. సబ్స్క్రైబ్ నార్మల్ సాల్ట్ చేసుకోండి కాకుండా నా రాళ్ళ ఉప్పునే ఛానల్. వేసుకోండి. అలాగే లిక్విడ్, మనం గిన్నెలు తోమే లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని వేసుకోవాలి. ఏ లిక్విడ్ అయినా తీసుకోవచ్చండి. మీ దగ్గర లిక్విడ్ లేదు అనుకుంటే సర్ఫ్ ఉంటుంది కదా, బట్టలు ఉతికే సర్ఫ్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. విమ్ లిక్విడ్ అయితే 2 స్పూన్స్ వేస్తున్నానండి. సర్ఫ్ అయితే ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా లిక్విడ్ వేసేసుకుని ఒక 2 నిమిషాలు బాగా కలిపేసుకోండి. సాల్ట్ అనేది మనకు వాటర్లో బాగా కలిసిపోవాలి. తర్వాత ఇది వచ్చేసి నిమ్ముప్పు అండి. మనకి సూపర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. చాలా తక్కువ కాస్టే అండి, మనకి 20 రూపీస్ లో దొరికేస్తుంది. ఒక 2 స్పూన్స్ నిమ్ముప్పుని యాడ్ చేసుకోండి. నిమ్ముప్పు లేదండి ఏం చేయాలి అనుకునే వాళ్ళు నిమ్మకాయలు ఉంటాయి కదా, వాటినైనా వేసుకోవచ్చండి. ఒక 2 నిమ్మకాయలు పిండుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలిపేసుకుందాము. సాల్ట్ కూడా బాగా కరిగిపోవాలి. చూడండి, ఇలా వాటర్ అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి పూజా సామాగ్రిని వేసి చూపిస్తున్నాను. నేను ఏం చేయట్లేదండి, కేవలం ఆ గ్లాస్ ని అలా లోపల పెట్టానంతే. ఒక్క అర నిమిషం అనేది ఉంచుతున్నాను. వీడియో ఎక్కడ పాస్ చేయడం లేదు, ఎందుకంటే ఫేక్ అనుకుంటారని చెప్పేసి. మీరే చూడొచ్చు, ఒక అర నిమిషం ఉంచి అలా బయటికి తీసాను. ఎక్కడైతే మనం ముంచామో వాటర్ లో అక్కడి వరకు గ్లాస్ అనేది ఎంత చక్కగా వచ్చిందో తేడా మీకే కనిపిస్తుంది. ముంచిండే దగ్గర ఎలా ఉంది, వాటర్ మునగని దగ్గర గ్లాస్ ఎలా ఉంది అనేది. ఏం చేయాల్సిన అవసరం లేదండి, కేవలం ఈ వాటర్ లో మనం ఈ సామాన్లని ముంచితే సరిపోతుంది. 3 to 5 మినిట్స్ మనం నానబెట్టుకుంటే చాలండి. లోపల ఉండే డస్ట్ అంతా నీట్ గా రిమూవ్ అయిపోతుంది. ఈ గ్లాసే కాకుండా ఇప్పుడు ఇంకో రాగి చెంబును కూడా దీంట్లో ముంచి నేను చూపిస్తాను, మీకు ఐడియా అనేది వస్తుంది. వీడియో లెంతీగా ఉన్నా కూడా నేను మధ్యలో స్కిప్ చేయట్లేదండి, ఎందుకంటే క్లియర్ గా అర్థం అవ్వాలని చెప్పేసి. కావాలనే ముంచేసి మళ్ళీ తీసేశారు, ఇది ఫేక్ వీడియో అనే కామెంట్స్ నేను చాలా వీడియోస్ కి చూశాను. ఇదైతే అలా కాదండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. చూడండి, చెంబుని సగం వరకు ముంచాను. ఎంత నీట్ గా చెంబు అనేది సగం వరకు ఎంత క్లియర్ గా కనిపిస్తుందో. ఈ వాటర్ లో ఇలా ముంచుకుంటే చాలండి, మనకి 99% దేవుడి సామాన్లు అనేవి నీట్ గా క్లీన్ అయిపోతాయి అనమాట. ఇలా నా దగ్గర ఉండే పూజా సామాగ్రి మొత్తాన్ని వాటర్ లోకి వేసేసుకుంటున్నాను. అన్ని ఇలా వాటర్ లోకి వేసేసుకుని ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే చాలండి. దేవుడి దీపాలు ఇలా నీళ్ళలోకి వేయాలనుకున్నప్పుడు ముందుగా ఒత్తులు తీసేసి ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ని ఒక పేపర్ తో నీట్ గా తుడిచేసుకుని ఆ తర్వాత ఈ వాటర్ లోకి దీపాలను వేసుకోవాలి. ఎందుకంటే దీపాల్లో ఉండే జిడ్డు తుడచకుండా వేసినట్లయితే మనకు వాటర్ కూడా జిడ్డు అయిపోతాయండి. అందుకనే దీపాలను అలా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను 5 మినిట్స్ వాటర్ లో అలా వదిలేశాను. 5 మినిట్స్ తర్వాత మీరు ఒకసారి చూడండి, చెంబు లోపల పక్క అయితే అసలు చాలా మరకగా ఉండింది, ఎంత నీట్ గా వచ్చేసిందో. రాగి వస్తువులే కాదండి, మనం పూజకి వాడే ఇత్తడి వస్తువులు కూడా ఈ లిక్విడ్ లో చాలా బాగా వెళ్తాయి. ఇత్తడి వస్తువులు